వెల్కమ్ టు సినీ రంగం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షాక్ కి గురి చేసిన సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏదైనా ఉంది అంటే అది మహావతారం నరసింహనే. ఇండియాలో పెద్దగా పాపులర్ కాని యానిమేషన్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. రిలీజ్ కు ముందు వరకు ఇండియాలో యానిమేషన్ సినిమా కలెక్షన్ రికార్డ్ కేవలం 56 కోట్లు మాత్రమే. కానీ నరసింహ ఆ సంఖ్యను 5-6 రెట్లు దాటేసి 100 కోట్ల క్లబ్ ను తేలిగ్గా క్రాస్ చేసింది. అక్కడితో ఆగిపోతుందనుకునే లోపే 200 కోట్ల మైలురాయిని కూడా సొంతం చేసుకుంది. 3 వారాల తర్వాత సినిమా రన్ దాదాపు ముగిసిందనుకునే టైంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి వార్ 2, కూలీ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలైనాయి. అందరూ నరసింహకి ఫినిషింగ్ బెల్ మోగించేశారు. కానీ ఆ బిగ్ మూవీస్ బాక్సాఫీస్ లో ఆశించినంత రాకపోవడంతో థియేటర్లలో స్క్రీన్లు, షోలు పెరిగాయి. 4వ వీకెండ్ లో కూడా హౌస్ఫుల్ షోలు పడుతూ ఈ మూవీ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికే 250 కోట్ల దాకా వసూలు సాధించిన ఈ మూవీ అసాధ్యం అనుకున్న 300 కోట్ల మైలురాయికి అతి దగ్గరగా చేరుకుంది. మరో 2-3 రోజుల్లో ఆ మైలురాయిని టచ్ చేసే అవకాశం ఉంది. కేవలం హిందీ వర్షన్ ద్వారానే 170 కోట్ల దాకా రాబట్టడం గొప్ప విషయం. తెలుగులో కూడా ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరేలా కనబడుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక రీజనల్ యానిమేషన్ మూవీ దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో కలెక్షన్ సాధించడం నిజంగా అరుదైన ఘట్టం. మరి మహావతార్ నరసింహ ఈ బాక్సాఫీస్ రికార్డులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.